మూడవ అంశం మంచితనం మరియు ఉదారత. మీ ఫిజికల్ రిసోర్సులు అంటే డబ్బు కావచ్చు, వరాలు కావచ్చు, రాజకీయం స్థానం కావచ్చు, మీరు వాటిని అన్నిటినీ దేవుని మహిమ కోసం ఎలా ఉపయోగిస్తున్నారు, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మీ కెపాసిటీని గొప్పగా ఎక్కువగా పెంచడానికి, మీరు ఇతరులకు సాయం చేస్తూ మంచిగా ఉండినప్పుడు మీరు మీ వద్ద ఉన్న రిసోర్స్లను, మీ యొక్క ఫిజికల్ రిసోర్స్ల ద్వారా మీరు ఇతరుల మేలు కోసం ఉపయోగిస్తారు. ఏ విధంగా దేవుడు మీపై నమ్మకం ఉంచగలడు? మీ ముందే ఎవరో ఆకలితో బాధపడుతూ ఉంటే మీరు మీ జేబులో నుండి కొంచెం సాయం చేయకపోతే అని ఎలా విశ్వసిస్తారు? ఇతరుల సమస్యలు మీ హృదయాన్ని తాకకపోతే, వారి బాధ మీకు బాధగా అనిపించకపోతే అది సరైన లక్షణం కాదు. కొన్నిసార్లు నా వీడియో ఫీల్డ్లో ఎవరైనా అనారోగ్యంతో సాయం కోరుతూ వీడియో వస్తే నేను వారి మతం ఏమిటో చూడను, వెంటనే నా టీముకు ఆ లింక్ పంపి వారికి సాయం చేసి రండి, ఎవరికి చెప్పకండి అని చెప్తాను. ఇవ్వడం అనేది మరి మంచితనం. మీ వద్ద లక్షలు ఇవ్వగల శక్తి లేకపోవచ్చు, కానీ కొంతైన శక్తి మీ దగ్గర ఉంది. మరి ఆ హృదయాన్ని కఠినంగా చేసుకుంటే, ఒకవేళ కఠినవంతులు అయిపోతే అప్పుడు దేవుడు మీపై ఆయన దయ, ఆయన కృప చూపించరు. ఆయన మీ కెపాసిటీని పెంచలేడు. మీరు ఇతరుల సమస్యలు, బాధలు పట్టించుకోకపోతే, అవి మీకు బాధ కలిగించకపోతే, ఇతరుల బాధలు మీకు బాధ కలిగించకపోతే, దీని అర్థం ఆ అన్లిమిటెడ్ ఆశీర్వాదాల కొరకు మీరు సిద్ధంగా లేరని. ఎవరినైనా క్షమించలేకపోవడం ఇది మీ కెపాసిటీని తగ్గిస్తుంది. మీరు ఇతరులను క్షమించి చూడండి, ఇప్పుడు మిమ్మల్ని మీరు విముక్తి చేసుకుంటారు. మీ హృదయాన్ని, మీ జీవితాన్ని విశాలపరుచుకుంటారు. మీరు ఇతరులను క్షమించడం ద్వారా మీకోసమే మార్గాలను స్వేచ్ఛం చేసుకుంటున్నారు.